హాయ్ ఫ్రెండ్స్, మీ శారదా టాక్. హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. ఈరోజు నేను ఆకుకూర రొయ్యలు అంటే అది ఏం ఆకుకూర అనేది నేను చూపిస్తా. మీరు ఫుల్ వీడియో చూడండి, చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అట్లే దాంతోపాటు మేము రెగ్యులర్గా చేసుకునే పలుచు పులుసు, ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పిన నేను పలుచు పులుసు చూపిస్తా అని. మేము చేసుకునేది ఎట్లా చేసుకుంటామో పలుచు పులుసు చూపిస్తాము. ఎవరైతే మీరు అట్లా అంటే ఆ రకంగా చేసుకుంటారో నాకు కమెంట్లో చెప్పండి. స్టార్ట్ చేద్దాం, వంట కూడా ప్రిపేర్ చేద్దాం. చూడండి, చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఏం కూర వండుతున్నావు? ఈరోజు ఇంట్లో పాలకూర, సోయి కూర, అట్లనే ఇంట్లో రొయ్యలు కూడా వేస్తున్నా. ఎప్పుడు చెప్పలేదు కదా, ఈరోజు చెప్దాం. ఆకుకూరల రొయ్యలు, ఇంట్లో కొన్ని ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, అంటే మళ్ళీ కారం వేసుకోవద్దు. దీనిలో పచ్చిమిరపకాయలు, ఆకుకూరల రొయ్యలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాం. ఎక్కువ సోయి కూర రొయ్యలు వండుతావు కదా? కోయిగూర, కోయిగూర కాదు, కోయిగూర. కోయిగూర ఆకుకూరలో కోయిగూర ఉంటుంది కదా, కోయిగూర రొయ్యలే వేస్తే ఎప్పుడైనా. పాలకూర లేదు ఏదైనా అనుకోండి, బాగుంటుంది. మా ఆమె అన్నీ కొన్ని బాగుంటాయి టేస్ట్లు. కొంచెం నూనె కూడా కొద్దిగా ఎక్కువనే పోసుకోవాలి, ఎందుకంటే ఆకుకూర కాబట్టి పీల్చేస్తుంది. ఆకుకూర ఇది వండేది ఉంటే మనము సోయి కూర, పాలకూర, మెంతం కూర వేసి ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇక మార్కెట్లో ఇది తెచ్చేటప్పుడు లేదంట, మొన్న మెంతం కూర దొరకలే, అందుకే ఈ రెండే ఉన్నాయి. కొంచెం తక్కువ అవుతుంది మళ్ళీ కూర. కొద్దిగా మెల్లగా నూనె ఎక్కువ ఎందుకు పోసుకోవాలంటే ఆకుకూర పచ్చివాసన రాకుండా మంచిగా ఉమ్మగిల్లేటట్టు వేసేద్దాం. మీరు ఇంట్లో ఇంకా ఏమన్నా వెరైటీగా ఏమన్నా చేసుకుంటే కూడా నాకు కమెంట్లో చెప్పండి. మీ టేస్ట్ కూడా మేము చేసుకొని తింటాం కదా. ఇలా కొంచెం ఉప్పు వేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే వాటర్ దిగుతుంది కిందికి, ఉడుకుతుంది మంచిగా. ఇది ఓకే, పక్కకు పెట్టుకోకుండా ఇది పక్కకు పెట్టుకున్నాక నేను చెప్తాను. ఇది గట్టిగా ఉంటుంది కదా, అట్లా అని చెప్పి మేమేం చేస్తామంటే కాంబినేషన్ పల్చి పులుసు చేస్తాం. మిరపకాయలు మంచిగా కాల్చి పెట్టేసుకున్నా. పల్చి పులుసులా కొన్ని నువ్వులు వేసుకోవాలి. నువ్వులు అంటే డైరెక్ట్ కాదు, నువ్వుల పొడి. నువ్వులు మిరపకాయలు దాస్తావా? కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా దాగుతుంది. నువ్వులు కచ్చపక్క దంచుకోవాలా? పౌడర్ చేయాలి. మరి మిక్సీలో వేయచ్చు కదా? ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం నువ్వులు. ఈ కొంచెం దానికి ఏముంది, ఈ కొన్నిటికి మిక్సీ జార్లు వేస్తే దానికే పోతుంది. అంత పౌడర్ కావాలని ఏం లేదు, అయిపోతాయి. మిరపకాయలు ఇవి పచ్చగా దంచాలి. ఇదిగోండి పలుచు పులుసు, చింతపండు రసం పిసుకున్నాం కదా, పిసికి ఇట్లా పెట్టుకున్న తర్వాత ఉల్లిగడ్డలు, మనం నూరి పెట్టుకుని ఇప్పుడు పౌడర్ చేసుకున్న నువ్వుల పొడి, పచ్చిమిరపకాయలు మంచిగా ఇట్లా నలవాలి. నలిస్తే మంచిగా టేస్ట్ వస్తుంది, లేదంటే అది అట్లనే గడ్డలు గడ్డలు అన్నట్టు ఉంటుంది. స్మెల్ అయితే వస్తుంది మంచిగా.
మొత్తం దిగిపోయింది. ఎంత అయింది, ఎంత కాలేదు చూడు కూర. ఆకుకూర రొయ్యలే కనబడుతున్నాయి మంచిగా. మరి తింటుంటే రొయ్యలు రొయ్యలు రావాలంటారు మీరు. లైట్గా ఎండుకారం, ఉప్పు. కథ ఇప్పుడు ఇంకేం లేదు, అయిపోయింది అది. పోసేస్తున్నా. పలుచు పులుసు అంటే మేము ఇట్లా చేసుకుంటాము. నార్మల్గా అయితే ఉల్లిగడ్డ, కారం, ఉప్పు అట్లా వేసేసుకొని కూడా పోసి పెట్టేసుకుంటాము. మీరు ఎట్లా చేసుకుంటారో మాకు చెప్పండి. ఇంతకుముందు కూడా ఒకసారి వీడియోలో చెప్పిన నేను చేసే పలుచు పులుసు మీకు చూపిస్తా అని, అందుకే గుర్తొచ్చింది మీకు కూడా చూపిస్తున్నా. కలమాకు కొత్తిమీర కూడానా? పచ్చి పులుసు రెడీ. ఇప్పుడు ఇందులో వెరైటీగా నువ్వులు వేసినాం అంతే కదా. తెలంగాణ పచ్చి పులుసు అంటే ఓన్లీ చింతపులుసు. ఈ ఆకుకూరలా ఇట్లా నీళ్ళు ఉండకుండా కొంచెం నీరు ఇంకేదాకా ఆపాలి, లేకపోతే అది కలుపుకుంటుంటే వాటర్ లాగా టేస్ట్ అనిపిస్తుంది. ఆయిల్ తోటే ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అందుకే నీళ్ళు ఎనికితే ఆయిల్ కనబడుతుంది. వాటర్ మిక్స్ అయితే కొంచెం టేస్ట్. కడిగిన నీళ్ళే వాటర్ అంటే, ఆకుకూర కడిగిన నీళ్ళే ఇవి. ఇదిగోండి ఆకుకూర రొయ్యలు. ఇదిగోండి ఆయిల్ ఉండాలి కొంచెం, ఏం కాదు. ఇది మళ్ళీ మేము చేసుకునే రెగ్యులర్గా పలుచు పులుసు. ఓకేనండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. పక్కకున్న బెల్ అయితే గట్టిగా కొట్టండి, మర్చిపోకండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్స్ అయితే ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే కానీ వేరే వాళ్ళకి షేర్ అవుతుంది, వాళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా చూడగలుగుతారు వీడియో, అంతే. అందుకే ప్రతిసారి లైక్ చేయండి అని చెప్తున్నా. ఓకేనండి, బాయ్. మీ శారదా టాక్స్.